పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. సదంచితముదంచిత నికుంచిత పదం ఝళఝళంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ. దహరం విపాపం పరమేశ్మభూతం హృత్పుండరీకం పురమధ్యసగ్గస్థం తత్రాపి దహరం గగనం విశోకం యస్మిన్ తదంతః. ఏదా విధంగా లోపలుందో తత్ ఉపాసితవ్యం, దానిని ఉపాసన చేయాలి అన్నాడు. దేన్ని ఉపాసన చేయాలి? దహరంలో ఉన్న పరమాత్మను ఉపాసించాలి. అందుకే ప్రతివారు ఉపాసించేటప్పుడు దైవాన్ని హృదయంలో ఎందుకు ధ్యానిస్తారు? అక్కడ నిరాకారంగా ఉన్నవాడే సాకారుడే అనుగ్రహిస్తున్నాడని సాకారమో నిరాకారమో హృదయంలో ధ్యానిస్తున్నది ఎవరిని? అచిదాకాశ స్వరూపుడైన పరమాత్మనే ప్రతి హిందువు హృదయంలో ధ్యానిస్తాడు. విష్ణువుగాను శివుడుగాను అమ్మవారుగాను ధ్యానించేది అతన్ని. తెలిసింది కదా ఇక్కడ. అలా తనలో దర్శిస్తాడు, అనంతాకాశంలో దర్శిస్తాడు, తనలో విశ్వంలో విశ్వాతీతంగా దర్శిస్తాడు. ధ్యానం చేయవలసిన చోటు ఏమిటి? హృదయం. అది విష్ణు భక్తులు హృద్యానగమ్యం అన్నా శివభక్తులు అదే అంటారు. ఎవరైనా అక్కడే ధ్యానిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడిని వీడు ధ్యానిస్తున్నాడు, లేనివాడిని కాదు. నేను మిమ్మల్ని అన్నమును ధ్యానించుడు అన్నా అనుకోండి, ఎందున్నారా నీ ధ్యానకో నమస్కారం అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు భోజనం చేయడానికి. ఎందుకంటే ధ్యానిస్తే అన్నం దొరకదు, కానీ ధ్యానిస్తే దేవుడు దొరుకుతాడు. అది గొప్ప విషయం. ఎందుకు? అన్నం ఇక్కడ లేని వస్తువు, ఈశ్వరుడు ఉన్న వస్తువు కనుక ధ్యానిస్తే ఇక్కడ దొరుకుతాడు. ఉన్న వస్తువే పట్టుకో. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు కనుక హృదయాంబరంలో ఉన్నవాడిని నేను. అందుకే దహరం విపాపం గగనం చిదంబరం ఇహోచ్యతే. ఈ మాటలు ఉపనిషత్తు చెప్పింది యథాతథంగా చెప్తున్నాడు ఎవరు? శివుడు. కానీ దహరం విపాపం విశోకం ఎంత అందమైన మాట అండి. పుండరీకం పురమధ్య సగ్రస్తం, పుండరీకపురం. అందుకే ఈ పట్టణానికి పుండరీకపురం అని పేరు. ఏదైతే మన చిదంబరం అనే క్షేత్రం ఇప్పుడు లోకల్లో చెప్తున్నామో దాని పులివూరని పుండరీకపురం అని పేరు. పులివూరు అంటే వ్యాఘ్రపాదుల వల్ల వచ్చింది ఆ పేరు, భక్తుడి పేరు మీద వచ్చింది. ఇంకోటి పుండరీకం, దానికి ఎప్పుడు ఉన్నది. ఎందుకు వచ్చిందంటే హృత్పుండరీక క్షేత్రం అయ్యా, అందుకే దాని పుండరీకపురం. అందుకే మన శివకామసుందరి స్తోత్రం చేసేటప్పుడు పుండరీకపుర మధ్యవాసిని వృత్తరాజ సహధర్మచారిణి అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరి అన్నారు. పుండరీకపురం అంటే అది అర్థం. మొత్తానికి పుండరీకం అంటే అర్థమైంది కదా. అక్కడ నేను ఉంటాను. తచ్చేదమితి జానీధ్వం యత్రాహమయా సహ హరిదృష్టం యుష్మదత్తే కరోమ్యానంద తాండవం. ఈ నా యొక్క తాండవం అమ్మవారు మాత్రమే చూడగలదంటే ఆవిడతో కలిసి ధ్యానం చేస్తాను. మేమిద్దరం చేసే తాండవం ఎప్పుడూ చూడగలిగేవాడు ఒకడున్నాడు. వాడికి నాకు భేదం లేదు. అతను ఎప్పుడు చూస్తాడు. ఆయన ఎవరంటే హరిహి, నారాయణుడు చూస్తాడు. నారాయణుడికి మాకు భేదం లేదు కనుక హరిదృష్టం. ఇప్పటికీ మనకి చిదంబరం నటరాజు దగ్గర గోవిందరాజు ఉంటాడు. ఇద్దరు రాజులు ఉన్న ఒక క్షేత్రం అది. గోవిందరాజు నటరాజు. ఒకడు యోగ నిద్రలో హాయిగా ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు, ఒకడు లేచి చిందులేయడంలో ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు. ఇక్కడ రెండు మొత్తానికి ఆనంద తాండవం నిత్య అనుభవ రూపంలో అక్కడ మనకి హరిహర శక్తి రూపంగా దొరుకుతుంది. మూడు ఉన్నాయి ఇక్కడ. అది దివ్యక్షేత్రం. హరిదృష్టం యుష్మదర్థే కరోమి. అలాంటి ఆనంద తాండవం ప్రతివారి హృదయంలో నేను చేస్తున్నాను. యోగులు లోపల చూడగలరు, అందరూ చూడలేరు. కోటికొక్కడైనా ఉంటాడో లేదో. వారి హృదయంలో జరుగుతున్న ఆనంద తాండవాన్ని చూడగలిగేవాడు కోటికొక్కడైనా ఉంటాడో లేదో. భూమి యందు ఇక్కడ జరిగే తాండవాన్ని నారాయణుడు చూస్తున్నారు. ఎవరో కొంతమంది సిద్ధులైన మహాపురుషులు చూడగలరు. అలాంటి తాండవాన్ని మీకోసం నేను ఇవాడు చూపించాను, మీ తపస్సు అంత గొప్పది కనుక అని ఆయన బోధించి వేదాగమేషు ప్రతిదా సభా కాప్యస్తి కాంచని. నేను ఇంత కళలు దేని యందు చూపిస్తున్నానో దాని సభ అంటారు. సభ అంటే అందరూ గుమికూడిన చోటు. ఇంత తాండవాన్ని ఎక్కడ చూపిస్తున్నానో అదే సభ. ఆ సభ ఇదే. దానికి చిదంబర సభ పేరు చిత్సభ అని అంటారు ఇక్కడ. ఈ చిత్సభ ఎలా ప్రకాశిస్తుందంటే నేను ఇప్పుడు చేసిన చిత్సభ, దాని ముందున్నది కనక సభ,
ఇంకా రాజ్యసభ, దేవసభ, నృత్యసభ అని కూడా సభలు ఉన్నాయి. అక్కడ నా ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఇన్ని రకములుగా ఉంటుంది. కానీ ప్రధానం చిత్సభ. దీనికి మహాసభ అని, దభ్రసభ అని, హేమసభ, కనకసభ అని కూడా వ్యవహారం ఉంది సుమా. ఇది దీని యొక్క మహిమ. దీనికి నృత్యభూమి అంటారు, నృత్యభూమి అని కూడా అంటారు అని ఈ విధంగా చెప్తూ, ఇది అత్యంత రహస్యమైన విద్య, యోగ్యులకు మాత్రమే చెప్పాలి, మీరు యోగ్యులు కనుక మీకు చెప్పాను అన్నాడు ఇక్కడ. ఇది యోగ్యులు మాత్రమే అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకునే శక్తి, యోగ్యత అది మీకు ఉంది కనుక చెప్పాను అని చెప్పి, తతస్తామభితస్తై శుద్ధై పట్టైస్తు కాంచనై. ఇప్పుడు నేను ఈ నాట్యం చేసిన స్పేస్ ఏదైతే ఉందో తెల్లవనంలో, ఇది శరీరంలో హృదయస్థానం వంటిది కనుక ఇది అత్యంత పవిత్రమైనది కనుక ఇక్కడే మీకు చూపించాను, ఇక్కడికి మీ అందరిని రప్పించాను నేను. అంటే ఎవరు? దేవతలందరూ అక్కడికి వచ్చి చూశారు. అలాగే ఇంద్రియములనే దేవతలు, ఆలోచనలేని ఋషులు అంతర్ముఖులై హృదయమనే చిదంబరంలోకి వెళితే ఆనంద రూపమైన శివతాండవాన్ని చూడగలరు. ఇంద్రియాలు దేవతలు తెలుసా మీకు? మనలో దేవతల స్థానం ఇంద్రియాలు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి దేవతలు ఉన్నారు. అలాగే ఆలోచన శక్తి ఋషులు. కానీ ఋషులు దేవతలు కలిసి చిదంబరానికి చేరుకోవాలి అంటే అంతర్ముఖమైపోవాలి, ఇంద్రియాలు బాహ్యం వెళ్ళకుండా. అప్పుడు లోపల ఉన్న శివతాండవం చూడగలం. కానీ మనిషికి లోపలికి వెళ్ళమంటేనే మహా కష్టం. ధ్యానం చేయమంటే 2 నిమిషాలు కూర్చోవడం కష్టం. అదే క్షేత్రాలు వెళ్ళమంటే 10 రోజులు తిరగగలం మనం. ఇక్కడ బహిర్ముఖత్వం అలవాటైంది, అంతర్ముఖత్వం చాలా కష్టం. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నారు. ఇదంతా చెప్పాడు ఎవరు? శివుడు. పైగా ఈ క్షేత్రం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చోట ఒక మహాసభ నిర్మాణం చేయండి అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యాడు ఇంకా వాళ్ళకి. అప్పుడు దేవతలు అక్కడ మేలిమి బంగారు రేకులు కట్టి ఆ సభను నిర్మాణం చేశారండి. మొత్తం స్వామి నాట్యం చేసే చోటు ఏదిందో అక్కడ నిర్మాణం చేశారు. దాన్ని ఆధారం చేసుకుని తర్వాత మనం చూస్తున్న ఇప్పుడు చిదంబరాలయం ఉంది ఇక్కడ. ఈ పురాణంలో ఎలా వర్ణించారో, అది ఎన్ని యుగాల క్రితం వర్ణించారో అది ఇప్పటికీ అలాగే కనబడుతుంది. మన హిందూ క్షేత్రాల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేల లక్షల సంవత్సరాల క్రితం రచింపబడ్డ గ్రంథాల్లో ఏ చోట్లు ఎక్కడున్నాయని వర్ణించారో నేటికి అవి అక్కడే అలాగే ఉన్నాయి. అది గొప్పతనం. మీరు ఏ మ్యాప్ పట్టుకోక్కర్లే, ఇందులో డైరెక్షన్స్ రాసేశారు. శివగంగకి దక్షిణ తటం అంటాడు, హేమపద్మ తటాకానికి ఈ వైపు అంటాడు. ఆ తూర్పు దక్షిణ ప్రకారం పెడితే అక్కడ ఇప్పటికీ అలా ఉన్నాయి. ఆ శివగంగకి సరిగ్గా దక్షిణం వైపు కొంత దూరం వస్తే ఇది కనబడుతుంది. ఏది? చిదంబర సభ. బద్ధ్వా పునర్నవీచక్రుహు, అద్భుతంగా బంగారు కాంతులతో ఉన్నటువంటి కట్టడం కట్టారు దేవతలందరూ కలిసి. అక్కడ స్వామి యొక్క దర్శనాన్ని దేవతలు ఋషులు చూస్తూ ఉన్నారు. తస్మాత్ తిల్లవనే తత్ర పంచక్రోశ సమన్వితే. ఆడ తర్వాత తిల్లవన క్షేత్రం దాని చుట్టూ ఉన్నది. ఇదంతా కలిస్తే పంచక్రోశ మహాక్షేత్రం కాశీవలనే. అచ్చంగా ఇది పంచక్రోశ సమన్వితే. ఆ పంచక్రోశముల తిల్లవనంలో అంటే చిదంబరం మధ్యలో ఉంది, దాని చుట్టూ ఉన్న దాని పేరు తిల్లవనం. ఈ తిల్లవనం అంతా మనం చూస్తున్న ఆలయం అంతా తిల్లవనం అండి ఒకప్పుడు. ఆ తిల్లవనంలో కానీ ఒక దానం చేసినా, ఒక జపం చేసినా, ఒక ఆహుతి వేసినా అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అది క్షేత్రాల్లో సాధన అన్ని రెట్ల ఫలితం ఇస్తుంది కనుక క్షేత్రాలకు వెళుతూ ఉండాలి, వీలు చేసుకుని వీలు చూసుకుని. తదారభ్య సన్వృత్తే సహా, అప్పటి నుంచి స్వామి నాట్యాన్ని అనేక మంది దర్శిస్తున్నారు. అంతేకాదు స్వామి నాట్యం చేస్తుంటే ఆ సమయాల్లో కాలి మువ్వల సబ్బడి వినబడేది అక్కడ. శృత్వా తస్య పదాంభోజ నూపురారావముత్తమం. ఆ మువ్వల సబ్బడి ఇలా మొదలవగానే పక్షులు, జంతువులు కూడా పరిగెత్తుకు వచ్చేసేవి అక్కడికి. ఆ చుట్టూ వనంలో ఉన్నవి వచ్చి తాండవాన్ని చూసేవి. చూసిన తర్వాత అవి అక్కడే ఉండిపోతున్నాయి. మోక్షం అని ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఆనందం అక్కడే లభిస్తే అదే మోక్షం, అక్కడే ఉండిపోయేవి. క్రమంగా విస్మృతాహార సంచారాహ, వాడికి తినబుద్ధి వేయలేదు, ఎక్కడికి తిరగబుద్ధి వేయలేక అక్కడ ఉండిపోయేవి. క్రమంగా అవి ముక్తి పొందాయి. త్యక్త వైరాహ, వైరము రాగద్వేషాది వికారాలు పోయి ఒక యోగులు సమాధి స్థితిలో ఈ ఆనందాన్ని అనుభవిస్తారో, నటరాజస్వామి దర్శనంతో అదే ఆనందాన్ని పక్షులు, మృగాలు కూడా అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాయి ఇక్కడ. ఇవి తెలిసి చూడాలండి చిదంబరాన్ని. ఇక్కడ సామాన్యమైంది కాదు, ఎంత భాగ్యం ఉండాలి వెళ్ళాలంటే, ఆ తహతగా ఉండాలి. అలా అందరూ ముక్తి పొందిపోతుంటే ఒక్కసారిగా కోపం వచ్చిందిట. ఎవరికి? శివుడి గణాలకి. పక్షులు, జంతువులు ఎవడు పడితే వాడు వచ్చేసి ఈ తాండవం చూసి ఇలా ముక్తి పొందిపోతూ ఉంటే విలువైన శివుణ్ణి ఎవడు పడితే వాళ్ళు వచ్చేసి తీసుకుంటున్నారు. ఎన్నో జన్మలు కష్టపడితే కానీ దొరకని ముక్తిని అతి సులభంగా పొందిస్తున్నారు. ఇదంతా ఎవడి వల్ల జరిగిందంటే ఆ పాము ఋషిగాడు ఉన్నాడు కదా, వాడి వల్ల జరిగింది. ఇక్కడ ఎవడా పాము ఋషిగాడు? అమ్మ, ఈయన వల్ల ఇంత జరిగింది.
కానీ ఇప్పుడు ఆయన ఏమనలేం, శాంక్షన్ చేసిన శివుడు, మరేమంటాం? కానీ వాళ్ళ మనస్సు ఒప్పుకోవట్లేదు, ఇది బాగలేదు. పశువునా పక్షిణాంచాపి భావం దృష్ట్యా గణోత్తమా ప్రణిపత్య, ఇది బాగలేదని చెప్పి మహాక్రోధంతో ఆ గణములన్నీ కలిసి గణాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళాయి. పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాయి. ఎవరైనా? నందీశ్వరుడు. శ్రద్ధగా వినే వాళ్ళకి తెలుసు. ఆయన దగ్గర వెళ్ళిపోయాడు నందీశ్వరుడి దగ్గరికి. ప్రసీద నందికేశాన, స్వామి నమస్కారం. శైలాదే శంకరప్రియ, శైలాది అంటే శిలాద మహర్షి పుత్రుడువైన నందీశ్వర. నందీశ్వరుడికి పెద్ద చరిత్ర ఉందండి. శిలాద మహర్షి యొక్క పుత్రుడు, శివాంశ సంభూతుడు. భగవద్ అంశ లేనివి భగవంతుడి దగ్గర ఉండలేవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ విశ్వంశ అయిన గరుత్మంతుడు విష్ణువు దగ్గర ఉంటాడు, శివాంశ సంభూతుడి నందికేశ్వరుడు శివుడి దగ్గర ఉంటాడు. అదే శంకరప్రియ విజ్ఞాప్యమస్తి తచ్చుత్వ, ఒక విజ్ఞాపన ఉందయ్యా. ఎందుకంటే దేవతలకు కూడా దుర్లభం శివనాట్యం చూడటం, దేవతలకు కష్టం. మహామహా ఋషులకు చూడడం కష్టం. సులభంగా చూడగలిగేవారు ఇద్దరే, ఒక నారాయణుడు, ఇంకోటి నారాయణి. వాళ్ళిద్దరు తప్ప ఇంకోటి సులభంగా చూడలేరు. అలాంటి దుర్లభమైన తాండవం ఇప్పుడు ఎవడు పడితే వాడు చూసేస్తున్నాడు. దేవుడు బాగుందా? కాబట్టి దీనికి కారణమైన వాడు ఎవడంటే వాడి గణద్రోహి అని పేరు పెడుతున్నాం మేము. ఎవడా గణద్రోహి? శివగణద్రోహి పతంజలి. అతను దండ్య, అతను శిక్షించి తీరాల్సిందే. కానీ నువ్వేం చేస్తావు కానీ శిక్షవే, ఈ సిస్టమ్ పోవాలి మొత్తానికి. శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు, అందుకు నీకు చెప్పుకుంటున్నావు, నువ్వు చూడవయ్యా అన్నారు. కానీ నందీశ్వరుడు యోగి, మహాయోగి. ఆయన ఏం కోపగించుకోకుండా కూర్చొని మాట్లాడదా ఉన్నాడు. ఆయన వాళ్ళు కూర్చోబెట్టి గణాహ శృణుత భద్రం వహ, మీ అందరికీ శుభం కలుగ్గాక. నేను చెప్పే మాట ముందు వినండి. శంభోరాకూతం అద్భుతం. శివుని అభిప్రాయం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది సుమా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కరుణా సముద్రుడు. ఏం చేస్తాం? నీరు తాగితే ఎవడి దాహమైనా తీరుస్తుంది, శివుణ్ణి ఆశ్రయిస్తే ఎవడికి ఎరుకైనా తీరుతుంది అని దయ. అలాంటిది కారుణ్య పారావారస్య, పైగా లోకానుగ్రహ కారిణ, లోకానుగ్రహ కారకుడు ఆయన. పైగా ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ వ్యాఘ్రపాద పతంజలు తపస్సుతో నన్ను కొనేశారు అన్నాడు. అది తెలుసుకో. కొనేస్తే ఏమైపోతాడు? బానిస అయిపోతాడు, దాసుడైపోతాడు. కనుక సర్వజగత్తు ఎవరికి దాసుల్లో ఆ పరమాత్మ భక్తులకు దాసుడు తెలుసుకో. ఏం చేస్తాం? అదే భక్త వత్సలుడే కాదు, భక్తులకు దాసుడైపోతాడు. అది వ్యాఘ్రపాద పతంజల్యో క్రీతోహం తపసాయత. వాళ్ళ తపశ్శక్తికి నన్ను కొనేశారు, దానివల్ల లొంగిపోయాను నేను. నన్ను ఏం చేయమంటారు? అందుకు వాళ్ళు ఏం చెప్తే అది వినడం నా పని అన్నాడు శివుడు. అందుకే వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. బానిస ఏం చేస్తాడండి దాసుడు? ఇది చెయ్యంటే చేయాల్సిందే. అందుకే వాళ్ళ తపస్సుతో కొనేశారు కనుక వాడు చెప్పింది వినాలి, అందుకు వింటాడు. దయాస్వరూపుడు కనుక ఆ పని చేశాడు. అందుకే ఆ స్వామి దర్శనం చూడడంలో బ్రహ్మదేవుడు అంతటివాడు, సామాన్యుడైన మూర్ఖుడు కూడా అంతటివాడే. అక్కడెక్కడో ఇంద్రుడు అంతటివాడు, ఇక్కడ ఉన్నటువంటి పక్షి కూడా అలాంటిదే. ఆయన కరుణకి ఇవన్నీ సమానమైపోయాయి. ఇది జరుగుతున్న అంశం. అయితే మీరు చెప్పిన విధంగా ఇది అరుదైనది, విలువైనది, అందరూ అందుకోకూడదు. అయితే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ఇదే దేవుడి వరం ఇచ్చిన పూజారి వరమే ఒకపోవడం అంటే ఇదండి. ఇక్కడ అందరికీ ఎవరు చూస్తే ఎవరైనా చూడొచ్చు, ఎవరికైనా ముక్తినిచ్చేస్తారని స్వామి చెప్పాడు. కానీ మనం చెయ్యాలి ఏంటంటే, ఎవరు తాగినా చావు లేకుండా చేస్తుంది అమృతం కదా. ఎవరు తాగినా చావు లేకుండా చేస్తుంది. అలాంటి అమృతం అందరికీ దక్కకుండా రక్షణ చేయాలి. కానీ ఎవడైనా తరించవచ్చు, నా దర్శనం చూడవచ్చు అని చెప్పాడు కనుక ఈ దర్శనం అందరూకి ప్రవేశం లేకుండా ఎవరు యోగ్యులు వాళ్ళకి ప్రవేశం అయ్యేటట్టుగా ఆయన గణాలు మనం చూసుకోవాలి. అందుకే పెద్ద ఆయన దయామయుడు, కానీ ఆయన గణాలమైన మనం ఆయన కారుణ్యానికి రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయన దయామయుడే, అలా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మీద ఎవడు పడకుండా మనం కాపాడుకోవాలి. ఇక్కడ కనుక మనం రక్షణ ఏర్పాటు చేద్దామని నందికేశ్వరుడు ప్లానింగ్ వేస్తున్నాడు, స్కెచ్ వేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఆ గణాలను కూర్చోబెట్టాడు. అందులో కూడా గణాల్లో తారతమ్యాలు ఉంటాయి. ఒకటి చీఫ్, ఒకటి హెడ్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. కొందరు అసిస్టెంట్లు, కొందరు హెల్పర్సు, కొందరు లేబరు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎవరిని ఎగ్జిక్యూషన్లో పెట్టాలో తెలుసు ఆయనకి. ఎవరిని ఈవో చేయాలి, ఎవరిని సిఇఓ చేయాలి, ఇవన్నీ ఆయన చూసుకుంటుంటాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆయన మొత్తం నందీశ్వరుడు. శివుడు ఏముంది అని ఏం పట్టదు ఆయన, యోగి. ఈ పనులను వీళ్ళు చూసుకుంటారు. అందుకు ఆయన కూర్చొని ప్లాన్ వేస్తున్నాడు. ఏంటంటే తన దగ్గర ఉన్న గణాలను విభాగం చేశాడు. ఈ గణాలు ఈ విధంగా పనిచేయాలి. అది ఎలాంటిది అంటే, పరమేశ్వరుడు సకల బ్రహ్మాండ ప్రభు, జగదీశ్వరుడు. ఈశ్వరుడు అంటే రాజు. అరే ఒక్క రాజు ఉంటేనే వాడికి అంగరక్షకులని, మంత్రులని, సేనాపతులని ఉంటారు. ఆయన ఉన్న కోటకి అంత తేలిక అంతఃపురంలో వెళ్ళగలరా? దాని ముందు ఎన్ని ప్రాకారాలు ఉంటాయి, ఎన్ని కక్షలు ఉంటాయి. మొట్టమొదటి కక్ష అంటే మీకు తెలిసి ఉంటుంది, రకరకాల ప్రాకారాల్లో కక్షలు ఉంటాయి.
అక్కడ కొందరు ఉంటారు, అక్కడి నుంచే వాళ్ళు చూడాలి. మరొక కక్ష ఉంటుంది, కొంచెం దగ్గర వాళ్ళు వస్తారు. రాజుతో మాట్లాడడానికి ప్రైవేట్ ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇంటర్వ్యూలు, ఇవన్నిటికీ. ఒక్క రాజుకే ఇన్ని కక్షలు ఉన్నప్పుడు రాజుకి ఎన్ని ఉండాలి. కానీ ఈయనకు కూడా కక్షలు మనం ఏర్పాటు చేయాలి. దగ్గర రావడానికి కూడా మన కక్షలు ఏర్పాటు చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ అటు చివరి కక్ష నుంచి ఇక్కడ వరకు కక్షలు ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. అన్ని వైపుల నుంచి రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. అలాగంటే అమరత్వప్రదం యస్మాద్ అమృతం చాపి గుప్తిమత్, అమృతానికి కూడా రక్షణ ఏర్పాటు చేశారు తెలుసా దేవతలు. అంత తేలిక అమృత భాండం దగ్గరికి వెళ్ళలేదు. అలాగే మనం కూడా నాట్యం అనే అమృతానికి రక్షణ కవచం ఏర్పాటు చేద్దాం. అది ఎలా చేయాలి అంటే ఈశ్వరుడికి ద్వారపాలకుడు ప్రధానమైనటువంటి నందికేశ్వరుడు గణాధిపతులతో చెప్తున్నాడు. ఇక్కడ గణశ్రేష్ఠుల్లో కొంతమంది ఒక కక్షలో ఉండాలి. ఆ కక్ష ప్రకారంగా నా మాటను విని రక్షించవలసిన పదార్థాలు అంటే సభ చుట్టూ ఆంతరంగికులైన విశ్వాసపాత్రులైన పెట్టాలి. చిదంబర సభ చుట్టూ పెట్టవలసిన వాళ్ళు ఆంతరంగికులైన విశ్వాసపాత్రులైన కొన్ని గణములు. ఆ కక్ష దాటిన తర్వాత భూతగణములు పెట్టాడు. భూతములు అనగానే మళ్ళీ భూతప్రేత పిశాచాలు అనుకోవద్దు. భూతములు అంటే కంటికి కనబడని దైవీ శక్తులు. హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించేటప్పుడు అదృష్టాపతి గోచరాహ అంటాడు. భూతములకు నమస్కారం చెప్తాడు. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతి ఉంటాడు సుందరకాండలో. అక్కడ భూతములు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం అనుకునే భూత ప్రేత పిశాచాలు కావు, ఈ కంటితో చూడలేని సూక్ష్మశక్తులు. అలాంటివి శివుని వద్ద కొన్ని ఉన్నాయి. అవి ఈ మొదటి కక్షలో ఉన్నటువంటి అంతరంగిక విశ్వాస గణములు తర్వాత కక్షలో వాళ్ళని పెట్టాడు, భూతముల్ని పెట్టాడు. తర్వాతి కక్షలో పిశాచ శక్తులను పెట్టాడు. పిశాచ శక్తులన్నా మనం అనుకున్న భూత ప్రేత పిశాచాలు అంటే ఇవి కావు. అవి కూడా ధర్మ విరుద్ధమైన వాళ్ళని శిక్షించి పీడించేటువంటి శక్తులు. అటువంటి వాడిని అక్కడ రక్షణగా పెట్టాడు. ఆ తర్వాత కక్షలో కాళీదేవిని నియమించి కాళీ శక్తులెట్టి పెట్టాడు. కాళీ కూడా అనేక రకాల శక్తులు ఉంటాయండి. కాళీలో మహాకాళి, శ్యామాకాళి, భద్రకాళి, దక్షిణకాళి, కాళి, ఇన్ని భేదాలు ఉంటాయి. భద్రకాళి ఏ రూపం అదే. పరమ ఉపాస్యమైన మహాకాళి వేరు, కాళీ లాంటి శక్తులు వేరు. ఇవి గణాల్లో ప్రధాన శక్తులు. ఆవ్యాధినిభ్యో విద్యంతిభ్యశ్చ భో నమః ఇలాంటి మంత్రాల దగ్గర చెప్పబడ్డ వాళ్ళు స్త్రీరూప గణములు అని రుద్ర నమక మంత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ చెప్తారు. అలాంటి శక్తులు వీళ్ళని మరొక కక్ష దగ్గర పెట్టాడు. ఆ తర్వాత కక్షల్లో భైరవుడు మొదలైన దేవతలు ఉంటారు. ఇలాగా భైరవుడు, కాళీగణములు, పిశాచగణములు, భూతగణములు, ఆంతరంగిక గణములు ఒక్కొక్క కక్షల్లో ఒక్కొక్క విభాగం పెట్టాడు. కొన్ని యోగ్యతలు ఉన్న వాళ్ళని ఆ గణముల కక్షలోకి రాణిస్తాయి. తెలుసుకోండి. ఇక్కడ ఆ కక్షలోకి వెళ్ళామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని అర్థం. ఇక్కడ అది వాళ్ళని నమస్కరించుకోవాలి. భైరవ దేవతను నమస్కరించుకోవాలి. గణములను ఎందుకు నమస్కరించుకోవాలంటే వారి సహాయం నుండి వెళ్ళలేం. వాళ్ళకి దయ ఉంటుంది. కాస్త కాళ్ళ వేళ పెడితే వాళ్ళు లోపలికి రానివ్వచ్చు. ఇంకొకటి మనం లోపలికి వెళ్ళామంటేనే వాళ్ళ దయ ఉంది, లేకపోతే వెళ్ళగలవా? కానీ వాళ్ళ దయ వల్ల వెళ్ళగలిగే స్పృహంతో ఉండాలి. అందుకే అందరూ వెళ్ళలేరు చిదంబరానికి. కొంతమందికి బుద్ధి పుట్టదు వెళ్ళాలని, కొందరు చెప్పిన బుద్ధి పుట్టదు. అంటే అక్కడ దాకా వెళ్లకుండానే ఆ శక్తులు ఇక్కడే పనిచేస్తున్నాయి వాడి బుద్ధి మీద, అదే వెళ్ళనివ్వట్లేదు. తీరా వెళ్ళిన సూక్ష్మలోకాన్ని అక్కడున్న చిదంబరాన్ని దర్శించడం. విగ్రహం చూడొచ్చు కానీ తాండవం చూడగలమా? ఆ యోగ్యతలు లేని వాళ్ళని ఆపుతుంది అది. కానీ విగ్రహాన్నైనా చూసామంటే ఈ పుణ్యం ఎప్పటికైనా తాండవాన్ని చూపించగలదు సాధన అక్కడ చేస్తే. ఇక్కడ ఇవన్నీ రహస్యములండి. రక్షణ అంటే ఇదే అర్థం. ఇవన్నీ గమనించుకోవాల్సింది. లోపల అన్వయించండి. దహరాకాశంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి అడ్డంకులుగా మన పంచకోశాల్లో ఎన్ని కక్షలు ఉన్నాయో చూడండి. ఈ కక్షలు దాటి వెళ్ళాలి. ఇది ఇందులో ఉన్న ఆంతర్యం. అది హృదయంలో ఉన్న శివుని కూడా మనం అంత తేలిగ్గా చూడలేకపోతున్నాం. నాలోనే ఉన్నావట నాకే గోచరించవట ఈలాగున మాయలేల ఈశ్వరేశ్వర అంటుంది శివపదం. అంతే, నాలోనే ఉన్నావట నాకే గోచరించవట. పోనీ ఎక్కడో ఉన్నావు శివుడు భగవంతుడు కనబడ్డండి అనడానికి శక్తి భగవంతుడే లోపలే ఉన్నాడు, వాడు కనబడ్డు. ఇది చిత్రం కాదు. కనబడినివ్వకుండా అడ్డుకుంటున్నాయి, అవే నెగిటివ్ పవర్స్. భగవంతుడిని కనబడినివ్వకుండా చేస్తే నెగిటివ్ పవర్. అలాగే భగవంతుడిని దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? నీకు అర్హత లేదు. తెలుసుకోండి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ దేశక్షేమం కోసం కష్టపడతాడు. ప్రతి పౌరుడు ఆయనకు అవసరమే. కానీ ఆయన కలవాలని నువ్వు బిల్డింగ్లోకి వెళ్తే మాత్రం అంత తేలిగ్గా ఇంటర్వ్యూ దొరకదు, తెలుసుకో. కానీ పరమేశ్వరుడు అవసరం అందరికీ ఉంది, కానీ పరమేశ్వరుడు అంత తేలిగ్గా దొరకడు. కక్షలు దాటవలసిందే ఇక్కడ ఉంటాయి. దీన్ని ఉన్న మర్మం ఇది. కానీ ఇన్ని కక్షలు ఏర్పాటు చేశాడు. అప్పుడు తృప్తిపడ్డారు ఎవరు? గణములన్నీ. అమ్మయ్య, దీన్ని బట్టి అందరూ అంత తేలిగ్గా వెళ్ళారు. పైగా మరొకటి, ఆయన తాండవం చూపించేస్తానన్నాడు, కానీ నేను టైమింగ్స్ పెడతానన్నాడు. చూడండి, వీళ్ళని పెట్టి టైమింగ్స్ పెట్టాడు. అంటే పనిచేయు వేళలు.
ఆ పని చేయి వేళలంటే సేవాకాలములు. అది విభాగం చేసి దేవతలు ఏ టైంలో వెళ్ళవచ్చు, ఋషులు ఏ సమయంలో వెళ్ళవచ్చు, స్త్రీలు ఏ సమయంలో వెళ్ళవచ్చు ఇత్యాదులన్నీ చేశాడు ఇక్కడ. పూర్వాన్న మధ్యాహ్న సాయాన్న రాత్రం అని 4 భాగములు చేసి అందులో పూర్వాన్న మధ్యాహ్నాల్లో దేవతలకి, సాయంకాలంలో సిద్ధ గంధర్వ యక్షులకు, రాత్రి కాలంలో స్త్రీలకు అంటే దేవతా స్త్రీలకి, అంటే వీళ్ళల్లో చెప్పబడ్డ స్త్రీలకి రాత్రి వేళల్లో చేశాడు. మరి మనుష్యులకి ఈ చెప్పిన అన్ని కాలాల్లో వాళ్ళు చూడొచ్చు అని చెప్పాడు ఇక్కడ మనుషుల కోసం. ఎందుకంటే లోకం భూమిలోకం, ఇది మర్త్యలోకం దీని పేరు. అన్ని జంతువులు ఉన్నా మానవులు ఇందులో ప్రధానం కనుక మర్త్యలోకం అని పేరు. కానీ భూమికి వచ్చా నాట్యం చేశాడు. ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యం మట. అదే భూమి ఉంది కనుక మానవులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలట. అని ఈ కాలంలో మానవులకు కూడా ప్రవేశార్హత ఉంది. అందులో సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు దర్శించగలరు. నేటికి దర్శించే వాళ్ళు ఉన్నారు అక్కడ, అవకాశం ఉంది. కానీ 4 కాలాల్లో ఈ లిమిటేషన్స్ పెట్టారు. ఇలా సేవాకాలములు ఏర్పాటు చేసి ఎవరెవరు ఎప్పుడు చూడాలో చెప్పి కక్షలు ఏర్పాటు చేయగానే అప్పుడు గణములు సంతోషించి అమ్మయ్య అందరికీ దొరికిపోతుంది అని అనిస్తే అదో ప్రమాదం. సముద్రం ఆనందంతో పొంగిపోయి ఊళ్ళోకి వస్తే అంత ప్రమాదం అండి. అందరూ నా వాళ్ళే అనుకుని సముద్రం వచ్చేసింది అనుకోండి, లోపలికి ఏమవుతాం. కనుక అంత సముద్రం మనకు అవసరమేనా, దానికి చెలియల కట్ట అవసరం. అందుకే పరమానంద సముద్రానికి కూడా చెలియల కట్టల్లా కక్షలు పెట్టారు ఇక్కడ. ఇలా ఏర్పాటు చేశారు. ఇది ఈ ఆలయంలో ఏర్పడినటువంటి వ్యవస్థ సుమా. అందుకే తతస్థిల్లవనే తస్మిన్ సర్వే తాండవలాలసాహ. అక్కడున్న మహర్షులు చక్కగా ఆ తిల్లవనంలో తాండవలాలసులు ఇంక అక్కడ ఉండిపోయారు. అందుకని మరో క్షేత్రానికి వెళదామా, అక్కడికి వెళదామా లేదు. అరే నిత్యం ఆనందంగా దర్శనమిస్తున్న చోటు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు అని అక్కడే ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన కాలాల్లో వెళ్ళి చూసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది అక్కడే కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుని తాండవం చూడని సమయాల్లో అక్కడ పూజ చేసుకుంటూ కూర్చుంటున్నారు ఇక్కడ. అందుకే మనకి తిల్లవనంలో అనేక శివక్షేత్రములు కనబడుతుంటాయి చుట్టుపట్ల కూడా. ఇలా ఏర్పడ్డాయి. ఇలా ఉంటున్న సమయంలో ఒకప్పుడు శివాజ్ఞతో బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసమును యాగం చేయి తలపెట్టాడండి. అది ఎక్కడ చేస్తున్నట్టే గంగా తీరం వద్ద అంతర్వేది అని ఒకటి ఉన్నది. మనం అనుకున్న గోదావరి దగ్గర అంతర్వేది కాదు, ఆ గంగ పుట్టి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అంతర్వేది ఒక చోటు ఉన్నది. అక్కడ లోక కళ్యాణార్థం ఒక మహాయాగం చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించుకున్నాడు. సంకల్పించుకుని హోమగుండం రగల్చాలి ఇవన్నీ చూసుకున్నాడు. ఆహుతులకి దేవతలు రావాలి. మనం కానీ ఆహుతులు వేస్తే దేవతలు కనబడి తీసుకోరు, కనబడకుండానే తీసుకుంటారు. కానీ బ్రహ్మదేవుడు ఆహుతులు వేస్తే రావాల్సిందే వాళ్ళు. కానీ ఒక్క దేవత రావట్లేదు, కనబడట్లేదు. ఆలోచించాడు ఏమై ఉంటుంది కారణం అని. నారదులు వారిని స్మరించారు. ఆయన వచ్చేసాడు. ఎందుకంటే ముల్లోకాల సమాచారం ఐటీ డిపార్ట్మెంట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆయనకంటే ఎవడు చెప్పగలడు. ఏమయ్యా ఎవడు నేను ఇచ్చిన ఆహుతులు పుచ్చుకోవడానికి రావట్లేదంటే ఏమిటి ఆహుతులు? ఆజ్యాహుతులు. అక్కడ అమృతం తాగుతున్నారు, వాళ్ళకి నేను ఆజ్యం ఎందుకన్నాడు ఇక్కడ. ఓం నమో నారాయణాయ.